కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ఏర్పాటు చేసి తెలంగాణ సకల జనుల ఇక్కడ ఉన్నటువంటి సంపన్న వర్గాల ఆశయాలకు అనుగుణంగా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజా పరిపాలన ఇవాళ తెలంగాణలో జరుగుతుంది. ఇవాళ ఇప్పుడే మిత్రుడు చెప్పారు కొన్ని ఎంత అవాస్తవాలు మాట్లాడుతుందంటే మనందరూ తెలుసు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్. ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని అంటే నేను ఇప్పుడు అరవిందనకు కూడా అదే అన్న, విమర్శలు ప్రస్తుతం కాదు, ప్రస్తుతం ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, ఎట్లా ముందుకెళ్తారు? మీ పార్టీ అధికారంలో ఉంది. నేను అక్కడికే వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఏమంటే తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉంది. ఇవాళ సెక్రటేరియట్ నుంచి పరిపాలన జరుగుతుంది. ఇవాళ మనం చూసాం, ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇవాళ దాదాపు సంవత్సరన్నర కాలం. ఈ సంవత్సరన్నర కాలంలోనే కనీవిని ఎరగని రీతిలో ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరూ చేయనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఇవాళ ప్రజా ప్రభుత్వం తీసుకుంది. దానికి కొన్ని మంచుగా నేను చెప్తా. ఇవాళ దేశ చరిత్రలోనే ఎవరు కూడా చేయనటువంటి ఏకకాలంలోనే ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవాలని ఏకకాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. అదే విధంగా ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అదే విధంగా ఇవాళ ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద తెలంగాణని పరిపాలించినటువంటి 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నియంతృత్వ పరిపాలనని పారదోలి ఇవాళ విద్యార్థులకు, యువతకు ఒక సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. అదే విధంగా 30 సంవత్సరాల పైగా ఉన్నటువంటి ఎస్సీ కేటగిరీ ఇవాళ దేశంలో మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రభుత్వం. అదే విధంగా ఇవాళ స్వాతంత్రానంతరం అంటే 1931లో క్యాస్ట్ సెన్సస్ జరిగితే ఇవాళ మొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా ఇవాళ కులగణన చేసినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. అదే విధంగా మహిళల్ని ఇవాళ ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, అదే విధంగా 500 రూపాయలకే గ్యాస్ కావచ్చు, ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ పెట్టుబడులు ఇవాళ సంవత్సరాల కాలంలోనే 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిలుస్తుంది. లింగం గారు వస్తారు మళ్ళీ. సంక్షేమం, సామాజిక న్యాయం, పెట్టుబడులు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక స్వేచ్ఛాయుత పరిపాలనలో ఇవాళ తెలంగాణ ఇవాళ ముందుకెళ్తుంది. రైట్, ఒక్కసారి మళ్ళీ వస్తాను సార్. లింగం గారు మళ్ళీ మాట్లాడదాను. ఒక్కసారి మన సత్యనారాయణ గారు కూడా ఉన్నారు, బీజేపీ పార్టీ, వారి వర్షన్ కూడా తీసుకొని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఈ ప్యానెల్లో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన